భజను గతకాలం కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. రూపింపబడుచున్నాయే ఆయుధముండినను, రూపింపబడుచున్నాయే ఆయుధముండినను. అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతించెదను. అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే. సహకరించింది. ఏం చేసింది? సహకరించింది. ప్రశ్నించలేదు. దేవుడు మాట్లాడాడంటున్నావు, దేవుడి స్వరం విన్నాడంటున్నావు, మరి ఊరు విడిచిపెట్టమంటున్నావు, బంధువులు విడిచిపెట్టమంటున్నావు, అన్నీ విడిచిపెట్టి ఎక్కడ పోతాం మనము, ఏ ఊరు వెళ్ళాలో కూడా దేవుడు చెప్పలేదు కదా అని అబ్రాహాముని ప్రశ్నించలేదు. చాలా ప్రశ్నించిందా? బయలుదేరింది. వెనకాల బయలుదేరింది. భర్త వెనకాల బయలుదేరింది. కొంతకాలం అయిన తర్వాత అక్కడ కరువు వచ్చిందండి. దూరం వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కృతం చెల్లించాడు, ప్రయాణం కట్టాడు. 10వ వచనం చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానమని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, ఐగుప్తీయులు మంచోడు కాదు, కనబడిందంటే కిడ్నాప్ చేస్తారు. ఏంటి ఐగుప్తీయులు డేంజరస్ ప్లేస్ మనం వచ్చాము కాబట్టి ఏంటి మా అన్నయ్య అని చెప్పు, అన్నయ్య అని చెప్తే నేను బతికిపోతా ఏంటి అని అబద్ధం చెప్పాను. అదేంటి ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉంటే చూచింది. అబ్రాహాము చెప్పాడు కదా, చాలా చాలా అందంగా ఉంటుందంట. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడారంట. కనుక ఆ స్త్రీ ఫరో దగ్గరికి వచ్చి పొగిడారంట. కొత్త జాతి వచ్చారు, ఒక స్త్రీ ఉన్నది ఇక్కడ, ఏంటి చాలా అందంగా ఉంది సార్, మన ఏరియాలో అటువంటి అందమైన స్త్రీ లేదు సార్, అబ్బాయి ఎంత అందంగా ఉందో అని పొగిడారంట ఫరో దగ్గరికి వచ్చి. ఫరోకే చాలా మంది పెళ్ళిళ్ళు కావాలి. ఫరో ఏంటి ఒకటి తోలి పెడతాడా ఏంటి? ఎన్ని పెళ్ళిళ్ళు అంటే అన్ని పెళ్ళిళ్ళు అని పట్టండి అన్నాడు. పట్టండి అంటే పట్టుకొచ్చారు, తీసుకొచ్చారు, ఫరో దగ్గర తీసుకొచ్చారు. చూడండి. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతను ఆమెను బట్టి 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం వేసినటువంటి లేఖనమే 4వ వచనం. హెబ్రీ 11:4 వివాహం అన్ని విషయంలో గొడవనేదిగా పాన్పు నిష్కల్మషంగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు చేస్తూ అలా చదువుతాను. 13 దయచేసి వినాలి. మైక్ ఉంటే బాగుండేది కానీ మైక్ ట్రబుల్ ఇచ్చింది. అదైతే మనం సాధన అనకూడదు.
అన్నిటి ముందు సాతాన్ని హైలైట్ చేయకూడదు కూడా కొన్నిసార్లు మిషన్ ఖరాబ్ అవుతాం. మన మనసు ఖరాబ్ కాకుండా చూసుకోవాలి, మన మైండ్ డిస్టర్బ్ కాకుండా. కొంతమంది అన్నిటికీ సాతాను పోతారంట. సాతానంట చెరుగొట్టు మీద నిద్రపోతున్నట్ట, చెరుగొట్టు మీద మంచి గాలి వస్తున్నట్టు నిద్రపోతున్నట్ట. నిద్రపోతున్న పాస్టర్ గారు బ్యాగ్ తగిలించుకొని వెళ్తా ఉన్నాడు, చర్చికి వెళ్తా ఉన్నాడు అయ్యగారు. ఆ సాతాన్ని చూశాడు, సరే మంచి నిద్రపోతున్నాడు అని అయ్యగారు ఆ పడుకున్న సాతాన్ని లేపి, ఏంటి ఇవాళ నిద్రపోతున్నావేంటి, ఏంటి ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ఆదివారం కదా అని పడుకున్నావేంటి, ఈరోజు ఆదివారం అని నాకు తెలుసులే కానీ ఏంటి ఇప్పుడు అందరూ చర్చికి వెళ్ళే టైం కదా, మళ్ళీ 3 అయిందే కాదు నా దగ్గరికి వచ్చేస్తారు, అప్పుడు దాకా నాకు రెస్ట్ అన్నాడు. పొద్దున్న వేసి భజన చేస్తారు, సాయంత్రం వచ్చి వల్ల నా దొడ్లోకి అలాగే నమ్మకాంతకు వేసి తయారయ్యాడు. ఇక్కడ విపరీకంగా చెప్తున్నాడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను అన్నాడు. సరిగ్గా చదవాలి, ఇక్కడ ఏముందండి చదవండి. 4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అక్కడ ఆపి వానుకు నిష్కల్మషమైనది. అక్రమ సంబంధాలు చేసేవారికి, పాపంతో చేసేవారికి దేవుడు ఊరుకోడట, దేవుడు నీకు విడుస్తాడు. దేవుడు వివాహం అన్ని విషయంలో ఈరోజు మ్యారేజే కదా, నాకు 82లో వివాహం అయింది, 1982లో నాకు పెళ్ళయిందండి. ఒక 2-3 సార్లు మాకు కొంచెం గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చిందని చెప్పి ఆమె నా భార్య పుట్టింటికి వెళ్ళిపోలేదు. నా భార్య ఎవరు చాలా గొప్పవాళ్ళు, అదొక విలేజ్, 60 కుటుంబాలు ఉంటారు, అందరు క్రైస్తవులు ఉంటారు. అందులో వీడు చాలా రిచ్ అనమాట, చాలా పలుకుబడిగిన వారు, సమాజంలో బలవంతులు. నేను బలహీనుడు, నాకు వేరే ఊరు. అన్ని బంధువర్గం ఎక్కువ, ఆమె చూసుకునే వాళ్ళు ఎక్కువ, ఆ జనాభా చాలా ఎక్కువ అనమాట. అయితే ఏ రోజు కూడా మాకు తేడా వచ్చింది కదా అని మా ఇంటికి, మా పుట్టింటికి వెళ్ళిపోతానని నా భార్య అనలేదు, వెళ్ళలేదు. దేవస్తోత్రం అపవాది ఆటంకాలు కలిగేస్తాడు, అపవాది అనుమానాలు కలిగేస్తాడు. మెయిన్ అనుమానం తీసుకొస్తాడు. అపవాది ఏం చేయలేడు కానీ అనుమానం కలిగేస్తాడు. అనుమానం కలిగేసి తర్వాత విడబాటు కలిగేస్తాడు. ఏం చేస్తాడు? తర్వాత విడగొట్టేస్తాడు. అది అపవాది పని. జతపరుచుతో యేసయ్య పని. వివాహం చేయుట యేసయ్య పని. కాబట్టి అపవాది విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. భర్తకు ఇద్దరు ప్రభుత్వం నమ్ముకున్న తర్వాత ఇద్దరు ప్రభుత్వం విశ్వాసం ఉంచారు. ఇక్కడ మనం చాలామంది ప్రభుత్వం విశ్వాసం ఉంచి వివాహం చేసుకున్న వాళ్ళని నమ్మకం ఉండాలి. ఆదికాండం 12 అధ్యాయం ఇక్కడ
అబ్రాము శారా అనే కుటుంబం గురించి మనం కొంచెం ధ్యానిద్దాం. అబ్రాము శారా 12వ అధ్యాయం 3 వచనాల్లో దేవుడు పిలిచాడు అబ్రామ్ని. చదవండి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు జరిగిన దగ్గర నుంచి వారు ఘనంగానే జీవించారు. పాపానికి చోటు లేదు, అక్రమ కార్యాలు చోటు లేదు. ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి జీవించారు. ఒకరినొకరు నమ్మారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు క్షమించుకున్నారు. అదేవిధంగా మా కుటుంబాల్లో అటువంటి పరిస్థితులు మీరు కల్పించండి. మనల్ని తావీయకుండా ఒక్కరికి తావీయకుండా గమనించే విధంగా సహాయం కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలు కూడా పొందాలని తెలుస్తున్నాను. నేను మా తండ్రి మా సంఘంలో మీరు చేసిన ప్రతి మేలు కూడా పొందాలని తెలుస్తున్నాను. రాత్రి మీరు ఎక్కడికి బాధపడుతున్నాను. మహిమా ఘనత ప్రభావం పొందమని నేర్చుకుంటూ అనిపిస్తున్నాను. మన ప్రభైనటువంటి యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక మనసును ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి, మన కుటుంబానికి, మన కుటుంబంతో కూడా ఇంటికి కాపాడగలుగుతాను. పెళ్లి రోజు అందరికి స్వాగతం. వరుడు జంటగా వధువు ఉండగా కళ్యాణమే సుందరం. హే హే కళ్యాణమే సుందరం. ఈ రోజు పెళ్లి రోజు అందరికి స్వాగతం. వరుడు జంటగా వధువు ఉండగా కళ్యాణమే సుందరం. హే హే కళ్యాణమే సుందరం. అలనాడు ఇస్సాకుకు గుణవతి అయిన రిబ్కా దొరికినే. ఈనాడు ఈ వరుడికి అందమైన భార్య దొరికినే. అలనాడు ఇస్సాకుకు గుణవతి అయిన రిబ్కా దొరికినే. ఈనాడు ఈ వరుడికి అందమైన భార్య దొరికెనే. చక్కనైన ముచ్చటి జంటను, చక్కనైన ముచ్చటి జంటను యేసు ప్రభువే జతపరచెనే. యేసు ప్రభువే జతపరచెనే. ఈ రోజు పెళ్లి రోజు అందరికి స్వాగతం. వరుడు జంటగా
వధువు ఉండగా కళ్యాణమే సుందరం. హే హే కళ్యాణమే సుందరం. పరిణయం పరిశుద్ధము పరమదేవుని నిర్ణయము. పదిలము మీ బంధము యేసు కృపలో అనుబంధము. పరిణయం పరిశుద్ధము పరమదేవుని నిర్ణయము. పదిలము మీ బంధము యేసు కృపలో అనుబంధము. కలిమిలోను లేమిలోను కలిమిలోను లేమిలోను కలసి మెలసి జీవించుడి. కలసి మెలసి జీవించుడి. ఈ రోజు పెళ్లి రోజు అందరికి స్వాగతం. వరుడు జంటగా వధువు ఉండగా కళ్యాణమే సుందరం. హే హే కళ్యాణమే సుందరం. పరమ తండ్రి దీవించగా దేవదూతలు ప్రార్థించెను. ఆత్మీయులే ఆశీర్వదించగా అయిన వారే బలపరచెను. పరమ తండ్రి దీవించగా దేవదూతలు ప్రార్థించెను. ఆత్మీయులే ఆశీర్వదించగా అయిన వారే బలపరచెను. అనురాగముతో ఆనందముతో అనురాగముతో ఆనందముతో అన్ని వేళలో విలసిల్లుడి. అన్ని వేళలో విలసిల్లుడి. ఈ రోజు పెళ్లి రోజు అందరికి స్వాగతం. వరుడు జంటగా వధువు ఉండగా కళ్యాణమే సుందరం. హే హే కళ్యాణమే సుందరం.